హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియో మనకు ఆర్పిఎఫ్ ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ అవుతున్నట్టు మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ కటింగ్ ఏదైతే ఉంటుందో ప్రింట్ ఎడిషన్ సంబంధించినటువంటి న్యూస్ ఏదైతే ఉందో అది ఫేక్ అని మనకు పిఏబి ఫ్యాక్ట్ చెక్ నుంచి అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది. దాని యొక్క మెయిన్ డీటెయిల్కి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. మన మార్నింగ్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది, మనకి ఏదైనా సరే డిజిటల్ మీడియాలో కానీ లేదంటే అఫీషియల్గా రైల్వే నుంచి వచ్చిన తర్వాత మాత్రం మనం పరిగణలో తీసుకోవాలి. ఏదైనా సరే జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రం మనం డిస్కస్ చేసుకుంటున్నామని. సో మనకు ఈ యొక్క కంప్లైంట్ అయితే పిఐబికి చేయడం జరిగింది. సో ఈ యొక్క నోటిఫికేషన్ నిజంగా వచ్చిందా లేదా అనేది దానికి సంబంధించి మనకు పిఐబి నుంచి జస్ట్ 53 మినిట్స్ బ్యాక్ అప్డేట్ రావడం జరిగింది. అండ్ ఈ యొక్క ఫ్యాక్ట్ సంబంధించినటువంటి ఈ యొక్క న్యూస్ కూడా మీకు డైరెక్ట్గా మన యొక్క వీడియో డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంటుంది. మీరు అక్కడి నుంచి ఒక డేటాను కూడా చెక్ చేసుకోవచ్చు. సో పిఐబి ఫ్యాక్ట్ చెక్ అనేది ఏం చేస్తుందంటే ఏదైతే ఇంటర్నెట్లో న్యూస్ అనేది వైరల్ అవుతుందో సోషల్ మీడియాలో ఏదైతే న్యూస్ ఉంటుందో దాన్ని మనం క్రాస్ చెక్ చేసుకోవచ్చు అది రియల్ ఆ ఫేక్ అనేది. సో మనకు ఈ యొక్క న్యూస్ కనుక తీసుకుంటే ఏ ఫేక్ నోటీస్ ఇష్యూడ్ ఇన్ నేమ్ ఆఫ్ రైల్వే మినిస్ట్రీ రిగార్డింగ్ రిక్రూట్మెంట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్ ఇన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఈజ్ సర్క్యులేటింగ్ ఆన్ సోషల్ మీడియా. సో పిఐబి ఫ్యాక్ట్ చెక్ బేస్ పై మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నో సచ్ నోటీస్ హ్యాస్ బీన్ ఇష్యూడ్ బై రైల్వే ఇన్ ఇండియా అండ్ అదేవిధంగా నెవర్ షేర్ యువర్ పర్సనల్ అండ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఈ విధంగా మనకైతే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు డైరెక్ట్గా అనిపిస్తుంది కదా, Ministry of Railways has not issued any such job notification. సో ఇది ఫేక్ అనేది రావడం జరిగింది. సో ఇది ఫేకా రియల్ అనేది కూడా ఇప్పుడు కూడా మనం ఏం చెప్పలేము. మనకి ఈ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అని తెలుస్తుంది అంటే మనకు ఫ్రైడే నైట్ మనకు అఫీషియల్గా ఏదైతే ఎంప్లాయ్మెంట్ న్యూస్ యొక్క డిజిటల్ ఎడిషన్ వస్తుందో అది రిలీజ్ అయిన తర్వాత మాత్రం మనకైతే యాక్సెస్ అయితే ఉండడం జరుగుతుంది. అది కూడా మనకు ఫ్రైడే నైట్ అయితే రావడం జరుగుతుంది. సో అప్పుడు మాత్రం మనం ఏదైనా తీసుకోగలం. లేదంటే రైల్వే నుంచి అఫీషియల్గా మనకి ఎవరైనా మినిస్టర్ కానీ లేకపోతే ఎవరైనా చైర్మన్ కానీ లేదంటే హయ్యర్ అథారిటీస్ లైక్ మనకు రీజనల్ బోర్డ్ చైర్మన్స్ కానీ వాళ్ళు కనుక ఈ యొక్క నోటిఫికేషన్ గురించి అప్డేట్ ఇస్తే దాన్ని మనం అప్పుడు పరిగణలో తీసుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ మాత్రం దీని గురించి మాత్రం ఎలాంటి డిస్కషన్ అయితే చేయకండి. ఏదైనా సరే మనకు అఫీషియల్గా ఆన్ స్క్రీన్ వస్తే మనం దాన్ని పరిగణలో తీసుకుందాం. అండ్ ఈసారి మనకు ఒకవేళ ఎంప్లాయ్మెంట్ న్యూస్లో కనుక దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ ఉన్నా మీకు అఫీషియల్గా ఆన్ స్క్రీన్ అయితే చూపించడం జరుగుతుంది. ఓకేనా. అండ్ ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. అండ్ ఈ వీడియోని అందరూ కూడా షేర్ చేయండి. అండ్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అందరూ కూడా షేర్ చేయండి. ఓకేనా. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.